నిన్న మాచర్ల పట్టణ శివారులో హత్యకు గురైన తిరుమలకొండ చంద్రశేఖర్ అలియాస్ వెల్డింగ్ బాబు కుటుంబ సభ్యులు మాచర్ల పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన. నవీన్ రాంబాబు అనేవారు తమ కొడుకుని రాత్రి 11 గంటలకు ఇంటి వద్ద నుంచి పని ఉన్నది అంటూ తీసుకువెళ్లారు. ఉదయం 7 గంటలకు తమ కొడుకు యాక్సిడెంట్లో చనిపోయాడని తెలిపారని పేర్కొన్నారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ వద్దకు వెళితే పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. మా కొడుకును చంపిన వ్యక్తులకు తమకు అప్పచెప్పాలని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్. ఈ కేసులో కొంతమందిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారని, పోలీసులు లంచాలు తీసుకుని కేసును నీరుగార్చి ప్రయత్నం చేస్తున్నారని మృతుని కుటుంబ సభ్యుల ఆరోపణ. 11ంటికి నా కొడుకుని తీసుకెళ్లారు సార్. దేనికి? 11ంటికి బజార్ కని వెళ్ళారు నా కొడుకుని తీసుకొని. నైట్ 12ంటికి నేను ఫోన్ చేశా, వస్తున్నాను అమ్మా అని. తెల్లారి 7ంటికి నా కొడుకు యాక్సిడెంట్ అయిందని ఆయన ఫోన్ చేశారు రాంబాబు. నవీను రాంబాబే తీసుకెళ్ళినోడే తెల్లారినాక నాకు ఫోన్ చేసిండు, మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయినాదని. రాళ్ళతోటి పొడిచి తల మొత్తం పొడిచి చంపారు. గుంట్ల మీద చెప్పులు కూడా దొక్కారు. చిన్ని వేసి లోపలికి లేకపోయారు ఆ కాడ ప్యాంట్ కాడ, పాలపారం కాడ నా కొడుకు. నవీను రాంబాబు వాళ్ళిద్దరు ఇప్పుడు కూడా పోలీసులు తేలవట్లేదని తీసిన దాకా మేము తేలుతాం. రేడకు వచ్చినాక ఇప్పుడు బయటికి నెడతారు. మీకేం తేవాలి, కోర్టులో తేల్చుకోండి. మాకు న్యాయం జరగాల. తాగి చచ్చిపోయినాడని పేపర్లో వేసారు. నాకు చంపిన వాళ్ళు పేరు వేయాలా, చచ్చిపోయినాడని వేయాల, చంపినాడని వేయాల, తాగి చచ్చిపోయినాడని పేపర్లో వేసారు. నా కొడుకు నిలువుని చంపారు. నాకుంది ఒక కొడుకు, ఆ ఒక్క కొడుకును కూడా చిత్రవాదులు చంపారు. మాకు న్యాయం జరగాల. నా కొడుకు ఎవరు చంపింది తేలాల. నాకు తీసుకెళ్ళారు. ఏం చెప్పి తీసుకెళ్ళారు? తీసుకోలేదు, బయటికి వెళ్ళాం అంతే సార్. చచ్చిపోయినాడని కూడా నాకు చెప్పలా. యాక్సిడెంట్ అయి వండాది రోడ్లో పడి ఉన్నాడని చెప్పారు. నేను 12ంటికి నైట్ ఫోన్ చేశా, నా కొడుకు తర్వాత ఫోన్ లేదు. తెల్లారినాక యాక్సిడెంట్ అయినాది. పోయి చూస్తే చంపేసింది నా కొడుకు. చిత్రవాద చేసి చంపారు కూడా పోలీసులు మాకు బయటికి చెప్పట్లా. బయటికి నెడతారు. లోపలికి వెళ్తే మీరు బయటికి వెళ్ళండి అని బయటికి నెడతాను. లంచాలు తెగినరా ఏం చేసి మమ్మల్ని బయటికి నెడతారు. నా కొడుకుని చంపినరు, అది బయటికి తేలాలి కదా. వాళ్ళని లోపలేసిన లోపల దేనికి మీరు లోపలేసింది? దేనికి వేసారు లోపల? వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి అన్నం పెడతారు. నా కొడుకు మీద అంత కచ్చేది జోలు కూడా పోడు నా కొడుకు. అది దేనికి అంత కచ్చా? రాళ్ళు తీసుకొని పడవలసినంత అవసరం, గుండెల మీద తన్నాల్సినంత అవసరం. ఏం చేసినా ఆ కారణం మాకు బయటికి రావాలా, వాళ్ళు చెప్పాలా. వీడియోలు ఇచ్చిన అయినా కానీ పట్టించుకోవాలి. తీసుకెళ్ళింది ఇద్దరే సార్. అందరూ వీడియోలు చూపించారు. తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ ఏం తేలేదు సార్. చంపింది ఎవరు మాకు రాడు. ఇప్పటికైనా మాకు ఎవరు చంపితే తేలాలా? ఆ తల్లి కడుపు కాదు మీరు తేలాలండి. దయచేసి మొత్తం పోయేటట్టు చూడండి. అది ఆ తల్లి కడుపు కాదు. ఇప్పటికైనా ఎక్కడికైనా పోయేటట్టు చూడండి. రాడాలి. ఇవాళ వాళ్ళే చంపుతారు, రేపు ఎవరే చంపుతారు. ఆడపిల్లని చంపేస్తారట, ఎవరే చంపేస్తారు. దయచేసి న్యాయం చేయండి.